హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈ రోజు మన వంటింట్లో బిస్కెట్స్తో కేక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా బాగుంటుంది. అలాగే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏ బిస్కెట్స్ అనుకుంటున్నారా? ఓరియో బిస్కెట్స్ అండి. మరి కేక్ ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇక్కడ ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నానండి. ఒక 7 బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ విధంగా బిస్కెట్ ప్యాకెట్స్ చించుకుని బిస్కెట్స్ అయితే మనం ఒక దాంట్లో వేసుకుందాము. ఈ కేక్ చాలా బాగుంటుందండి. నేను ఇంతకుముందు 2 సార్లు చేశాను. ఇప్పుడు మీకోసం కూడా నేను ఈ విధంగా అయితే తయారు చేసి చూపిస్తున్నాను. మరి మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. నేనైతే బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే కట్ చేసి ఇలా అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని మనం క్రీమ్ని అయితే వేరు చేసుకుందామండి. మీకు ఒకవేళ నచ్చితే కనుక క్రీమ్ కూడా వేసేసి చేసేసుకోవచ్చు. కానీ నేనైతే క్రీమ్ అయితే తీసేస్తున్నాను. మనకి క్రీమ్ ఉండడం వల్ల మరీ ఎక్కువ స్వీట్గా ఉంటుంది కాబట్టి నేనైతే క్రీమ్ అనేది వేరు చేస్తున్నానండి. ఈ విధంగా మనం ఒక చాకు తీసుకుని ఇలా అయితే అనడం వల్ల క్రీమ్ అనేది ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇలా అన్నీ కూడా క్రీమ్ అయితే తీసేసి పక్కన పెట్టేసుకుని బిస్కెట్స్ మాత్రం వేరు చేసుకుందాము. మనం మైదా పిండితోనే కాదండి, ఈ విధంగా బిస్కెట్స్తో కూడా కేక్ అనేది తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మరి కొత్తదనం కోరుకునే వారికి ఈ విధంగా అయితే బిస్కెట్స్తో కేక్ అనేది తయారు చేయండి. చాలా బాగుంటుంది. అలాగే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఈ విధంగా బిస్కెట్స్ నుండి క్రీమ్ అనేది అంతా కూడా వేరు చేసేస్తున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. మీరు బెల్ అనేది కొట్టినప్పుడు మీకు నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే అన్నీ కూడా తీసేస్తున్నాను. మొత్తం అయితే కంప్లీట్గా తీసేసి ఈ విధంగా అయితే బిస్కెట్స్ అనేవి వేరు చేసేసాను. చూడండి, ఇవన్నీ కూడా ప్లెయిన్ బిస్కెట్స్ అండి. ఇప్పుడు మనం వీటిని క్రీమ్ అంతా కూడా తీసుకున్నాం కదా, ఇదంతా కూడా పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకుని ఈ బిస్కెట్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసేసుకుని మనం మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాము. చూడండి, ఇలాగైతే అనడం వల్ల చక్కగా విరిగిపోతాయి. ఓరియో బిస్కెట్స్తోనే కాదండి, మ్యారీగోల్డ్ బిస్కెట్స్తో ఇంకా గుడ్ డే బిస్కెట్స్తో కూడా కేక్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇదైతే మనకి చాక్లెట్ కేక్ లాగా చాలా బాగుంటుంది. నేనైతే బిస్కెట్స్ అన్నీ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకుని ఇలా అయితే మిక్సీ జార్లో వేసుకుని ఇది ఒక్కసారి మనం 2 తిప్పులు తిప్పామంటే ఇది చక్కగా పొడి అయితే అయిపోతుంది. అలా అయితే మనం పొడి చేసేసుకుందాము. చూడండి, నేనైతే ఇలా అయితే పొడి అయితే తయారు చేసేసుకున్నాను. చక్కగా మెత్తగా అయిపోయింది. ఎక్కడ బిస్కెట్స్ ముక్కలు అనేవి లేవు. ఒకవేళ ఉన్నా పర్వాలేదండి, ఎందుకంటే మనం పాలు అనేవి వేసుకుంటాం కదా, మనకి బిస్కెట్ అనేది వెంటనే నానిపోయి కరిగిపోతుంది. కాబట్టి నేనైతే ఇక్కడ 1 కప్ అయితే ముందుగా పాలు అనేవి వేశాను. మనం ఒకవేళ పిండి కలుపుకునేటప్పుడు గట్టిగా ఉంటే ఇంకొంచెం పాలు అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. చూడండి, ఇది ఎలా అయిందో ఒకసారి. మనకి కేక్ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా అయితే తయారైంది, కానీ కొంచెం అయితే గట్టిగా ఉందండి. కాబట్టి మనం ఇదంతా తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం పాలు అయితే వేసుకుని మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టుకుని ఇందులో అయితే కలిపేసుకుందాము. మీరు విడిగా పౌడర్ని ఒక గిన్నెలో వేసుకుని అందులో కూడా పాలు అనేవి కలుపుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా ఈజీగా ఉంటుందని ఇలా అయితే తయారు చేశాను. చూడండి, గట్టిగా ఉంది కదా. ఇప్పుడు మనం పట్టుకున్న పాలు కూడా ఇందులో వేసేసుకుందాము. అంటే మనకి మొత్తం 7 బిస్కెట్ ప్యాకెట్స్కి 1 కప్పున్నర పాలు అయితే పట్టాయి. అలాగే ఇక్కడ నేను బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి. బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వరకు వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వేయడం వల్ల కేక్ అనేది చాలా స్పాంజ్ లాగా వస్తుంది. ఇలా అయితే నేను 1 ఫుల్ స్పూన్ అయితే వేశాను. అలాగే ఇందులో కొంచెం షుగర్ పౌడర్ అయితే వేస్తున్నానండి. ఎందుకంటే ఓరియో బిస్కెట్స్ అనేవి కొంచెం చేదుగా ఉంటాయి కదా, స్వీట్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి నేనైతే ఈ విధంగా షుగర్ పౌడర్ అయితే వేస్తున్నానండి. 2 స్పూన్ల వరకు అయితే వేశాను. ఇది మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఒక బిస్కర్ తీసుకుని ఇదంతా కూడా ఎక్కడ గడ్డలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి.
చాలా ఈజీగా అయిపోతుందండి. బిస్కెట్ ప్యాకెట్స్ దగ్గర ఉండాలే కానీ కేక్ అనేది నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మనం బర్త్డేస్కి అలాగే చిన్న చిన్న అకేషన్స్కి మనమే కేక్ అనేది తయారు చేసేసుకోవచ్చు. ఇలా అయితే చూడండి ఒకసారి చక్కగా మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా అయితే తయారైంది కదా. ఇలా ఉంటే మనకి కేక్ అనేది చాలా స్పాంజ్ లాగా వస్తుంది. నా దగ్గర అయితే కేక్ టిన్ అనేది లేదండి, కాబట్టి నేనైతే ఈ విధంగా ఒక గిన్నె అయితే తీసుకున్నాను. ఇందులో మనం కింద వేయడానికి బటర్ పేపర్ అయితే తీసుకుంటున్నాను. దీనిపైన కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేయాలి. నా దగ్గర బటర్ ఉందండి, నేనైతే ఈ బటర్ని అప్లై చేస్తున్నాను. మనం ఈ విధంగా కొంచెం స్పూన్తో తీసుకుని ఈ విధంగా అయితే దీనికి మొత్తం అప్లై చేయాలి. కిందే కాదండి, సైడ్లు కూడా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనకి సైడ్లు కూడా అతుక్కుంటుంది కాబట్టి నేనైతే ఈ విధంగా రౌండ్గా కట్ చేసి కిందంతా రాస్తున్నాను. అలాగే సైడ్ కూడా ఈ బటర్ అనేది అప్లై చేస్తున్నాను. ఈ విధంగా మనం మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఒకసారి చూడండి, మొత్తం అంతా కూడా నేను బటర్ అనేది అప్లై చేసేసాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఈ బౌల్లో అయితే వేసుకోవాలి. ఇలా అయితే మనం బ్యాటర్ అంతా కూడా చక్కగా ఈ గిన్నెలో అయితే వేసుకోవాలి. ఒకసారి చూడండి, మనకి పర్ఫెక్ట్గా బ్యాటర్ అనేది తయారైంది. ఇలా ఉంటే కేక్ అనేది చక్కగా స్పాంజ్ లాగా వస్తుంది. నేనైతే మొత్తం అంతా కూడా ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ గిన్నెని ఒకసారి కింద ట్యాప్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉండిపోయి కేక్ అనేది కరెక్ట్గా రాదు, కాబట్టి మనం ఒకసారి కింద అయితే ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టుకోండి, లేదంటే కనుక ఈ విధంగా నేనైతే ఒక గిన్నె అయితే పెట్టేసుకుని దాంట్లో స్టాండ్ అయితే పెట్టేశాను. ఇది కొంచెం వేడవనిద్దాము. ఇది వేడైన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ కేక్ మిశ్రమాన్ని ఇందులో అయితే పెట్టేసుకుందాము. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూత అయితే పెట్టేసుకుందామండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 20 నిమిషాల పాటు ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది. చూడండి ఒకసారి, ఇప్పుడు మనం కేక్ అనేది 20 నిమిషాల తర్వాత చూస్తున్నాను. ఇక్కడ ఇలా అయితే మనం ఫోర్క్ అనేది గుచ్చినప్పుడు లేదా ఒక టూత్పిక్ అయినా సరే దేంతో అయినా ఈ విధంగా గుచ్చినప్పుడు అంటుకోకుండా ఉంటే కేక్ అనేది మనకి తయారైపోయినట్లు. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత గిన్నె అయితే వెంటనే బయటకు తీయకూడదు. ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి. తర్వాత మనమైతే క్రీమ్ అనేది సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక గిన్నెలో అయితే వాటర్ వేసుకుని ఆ వాటర్లో ఈ గిన్నె అయితే మనం పెట్టడం వల్ల వేడికి ఆ క్రీమ్ అనేది కరుగుతుంది. ఇక్కడ చూడండి, కేక్ అయితే నేను గిన్నెలో నుండి బయటకు అయితే తీసాను. ఈజీగానే వచ్చేసిందండి, ఎందుకంటే మనం బటర్ పేపర్ వేసాం కదా, చక్కగా అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం దీనిపైన ఉన్న బటర్ పేపర్ అనేది తీసేసుకోవాలి. చూడండి, కేక్ అనేది మనం వేసిన మిశ్రమానికి కేక్ ఎంత వచ్చిందో చూడండి ఒకసారి. చక్కగా పొంగి ఎంత బాగా వచ్చిందో చూసారు కదా, ఎంత స్పాంజ్ లాగా ఉందండి. చాలా బాగా కేక్ అయితే వచ్చింది. మరి ఓరియో బిస్కెట్స్తో కేక్ అయితే సూపర్గా వచ్చింది. మరి దీనిపైన మనం ఈ విధంగా కరిగించుకున్న క్రీమ్ అయితే వేసుకుందాము. లేదంటే కనుక మీ దగ్గర షుగర్ ఉంది కదండి, షుగర్ పౌడర్ ఉంటే కనుక అది కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఈ క్రీమ్ అంతా కూడా ఈ విధంగా పైన అప్లై చేసేస్తున్నాను. ఇలా అయితే పైనంతా అప్లై చేశాను. ఇప్పుడు మనం ఇంకొన్ని బిస్కెట్స్ని తీసుకుని ఈ విధంగా అయితే పౌడర్ అయితే చేసుకున్నాను. ఈ పౌడర్ని కూడా ఈ పైన అనేది వేసేసుకుంటున్నానండి. మీకు ఇష్టం ఉంటే ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవచ్చు, లేదంటే కేక్ని మనం తయారు చేసుకున్న తర్వాత అట్లాగే తినేయచ్చండి, చాలా బాగుంటుంది. నేనైతే ఈ విధంగా అయితే డెకరేట్ చేస్తున్నాను. చిన్న చిన్న బర్త్డేలకి వాటికి ఈ విధంగా అయితే సింపుల్గా కేక్ అనేది తయారు చేసుకోవడం వల్ల చక్కగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు, కాబట్టి ఈ విధంగా అయితే మనం తయారు చేసుకోవచ్చు. నేనైతే టూటీ ఫ్రూటీలతో ఈ విధంగా రౌండ్గా చేసి తర్వాత ఒక ఓరియో బిస్కెట్ అయితే పెట్టి దానిపైన ఈ విధంగా చెర్రీస్ అనేవి పెట్టాను. చూడండి, కేక్ అయితే రెడీ అయిపోయింది. మరి నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే ఓరియో బిస్కెట్స్తో కేక్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటే చాలా బాగా వస్తాయండి. ఇవి మనం బయట కొనుక్కునే వాటికన్నా ఈ విధంగా సొంతగా తయారు చేసి కట్ చేయడం వల్ల చాలా ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతారు కదా పిల్లలు కూడా. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. కేక్ అయితే చాలా స్మూత్గా వచ్చిందండి. చూడండి ఒకసారి, చాలా మెత్తగా ఎంత స్పాంజ్ లాగా ఉందో. మరి నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసినది ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.